అంటే పర్సనల్గా మీకు చెప్పడం జరిగిందా నీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి? పర్సనల్ చెప్పేది అవసరం లేదు. ఉమ్, రామన్న దేవుడు అంటున్నా నాకు. ఓకే. రామన్న దేవుడు, మా ఫ్యామిలీకి దేవుడిగా ఆయననే. అండదండాలంతా రామన్ననే నాకు. ఉమ్. ఆయన మీద అంత నమ్మకం నాకున్నది. సో అంటే 2026లో కార్పొరేటర్గా మీరు గెలవబోతున్నారు. 1000%. సో జనాలలో మీకు సపోర్ట్ ఉంది. 1000%. మీరు కనుక్కోవచ్చు శివగారు, ఆనంద్ అంటే ఏంది ఉమ్, అన్న బోత్ అచ్చా మగర్ తోడేలోగా ఇసుకో ఏకర్రే అని మీకు చెప్తారు జనాలు. నన్ను కాకుండా మీరు మార్కెట్లో పోండి, బజార్లో పోండి, ఒక 50 మందిని కనుక్కోండి నా గురించి. ఉమ్. బోత్ అచ్చా వర్కరే అన్న ఉస్కో ఓనా బోల్కే తోడే ఐసా కర్రే అని చెప్పి మీకే చెప్తారు జనాలు. అంటే మీకు ఇంత పేరు ఉంది, నాకు జనాలలో ఇంత మంచి పేరు ఉంది అది ఇది అని చెప్తున్నారు కదా. మొన్న కొట్టినప్పుడు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? మీరు చెప్పొద్దు, అంతమంది హాస్పిటల్లో నన్ను ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళే, ఉమ్, ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళే అంత ఆల్ పార్టీస్, ఓన్లీ టీఆర్ఎస్ కాదన్న శివగారు, ఆల్ పార్టీస్ వచ్చారు నా దగ్గర. ఉమ్, అన్న చాలా తప్పు అని చెప్పి ఆల్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మా టీఆర్ఎస్లు కానీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చారు. రామన్న డైరెక్ట్ ఫోన్ కూడా నాకు చేయడం జరిగింది. టేక్ కేర్ ఆనంద్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, అంటే మీరు ఎవరికి నేర్పించారో వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారని మీరే చెప్పారు. ఇన్ని చెప్పినప్పుడు ఇప్పుడు రాజా సింగ్ దగ్గర పనిచేసే వాళ్ళు మిమ్మల్ని కొట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏముండే? ఏం లేదన్న, నేను దేవుని నమ్ముకున్నా. వాళ్ళు చిల్లర వ్యవహారాలు చేసిరని నేను చేయదలుచుకోలే. నేను చేయదలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు నాకు. నా దగ్గర కెపాసిటీ ఉంది శివగారు. కానీ ఆ చిల్లర వ్యవహారాలు, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మంచి మంచి చెడు చెడు అవుతుంది ఫ్యూచర్లో, దేవుడు చూడబోతాడు. నేను ఆ నమ్మకంతో మా కొడుకు కూడా చెప్పిన నాయన బెటా చేయొద్దు, మన నాయనలు నేర్పి, మా నాయన నేర్పింది, మా ఫ్యామిలీ నేర్పింది, మీరు కూడా అదే విధంగా ఉండాలి. వాళ్ళు కొట్టినట్టయితే మనం కొడితే వాళ్ళ ఇది ఉందో మనం కూడా దాంట్లోనే కలిసిపోతాం బెటా అని చెప్పిన నేను. కనుక ఎవ్వరి నా ఎంబడి ఉన్న వాళ్ళు కూడా చేతేచ్చకుండా చక్కగా పిఎస్ పోవడం జరిగింది.